చేనేతలు ముఖ్యంగా రైతన్న తర్వాత నేతన్న ఒక ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నారు. అలాంటి నేతన్నల గురించి, చేనేతల గురించి ఒక చేనేత వర్గానికి చెందినటువంటి సోదరిగా సుదీర్ఘ పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారికి చాలా విషయాలు చర్చించడం జరిగింది. నేతన్నల యొక్క కష్టాలు, వాళ్ళు గుంతలలో నుండి బయటికి రాకోకుండా అణగారిన వర్గాలలాగా ఏ విధంగా మగ్గుతూ ఉన్నారో అనేటువంటి కష్టాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వివరించడం జరిగింది. వారికి ఉన్నటువంటి పెట్టుబడి సహాయం లేకోకుండా కేవలము ఏదో కూలికి చేసుకుంటూ కొద్దిగా కూడా 4,000 కూడా నోట్లోకి వెళ్ళలేని పరిస్థితుల్లో చేనేత కష్టాలన్నీ ఆ జగనన్న ఆలకించడం జరిగింది. ప్రతిసారి మేము ఆ కష్టాలు చెప్పినప్పుడు ఖచ్చితంగా మేము ఏ విధంగా సహాయం చేస్తే బాగుంటుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చాలా రకాలుగా కూడా ఆలోచించి వారికి పెట్టుబడి సహాయం కింద నేతన్న నేస్తం విడుదల చేసి, అది కూడా నేతన్న నేస్తం యొక్క ఆ పథకం యొక్క వివరాలను ప్రకటించి ఎక్కడ వెంకటగిరిలో ప్రకటించినారు. సుదీర్ఘ పాదయాత్ర చేసినప్పుడు మా న్యాయవాదులుగా కలిసి కొన్ని ఇబ్బందులు మా న్యాయవాదులకు సంబంధించినవి చెప్తే, ఎందుకనంటే జూనియర్స్ వస్తానే ఒక ఆఫీస్ పెట్టుకోలేరు, ఒక ఆర్థిక స్థితి బాగాలేని వాళ్ళు ఈరోజు నిలదొక్కుకోలేకుండా ఉన్నారు. ఆ రోజు అన్నీ సావధానంగా విన్నారు, రాసుకున్నారు. ఆ తర్వాత ప్రభుత్వం వస్తానే ఆయనను మేము మళ్ళీ ఒకసారి కలిస్తే ఈ విధంగా ఇది ఉన్నాయి మనం పాదయాత్రలో చెప్పారు సార్ అని చెప్పి అంటే, ఆ రోజు ఆయన నవ్వి, ఆ రోజు చెప్పాను కదా మీరు దీని గురించి అడగాల్సిన, ఇంకా ఏమన్నా ఉంటే అడగండి అని ఒక మాట చెప్పారు. ఇమ్మీడియట్గా దాన్ని ఇంప్లిమెంట్ చేసి నెలకు 5,000 రూపాయల చొప్పున జూనియర్ న్యాయవాదులకు 3 సంవత్సరాల పాటు ఆర్థికంగా నిలదొక్కుని ఒక ఆఫీస్కు క్రియేట్ చేసుకునేదానికి, ఒక ఆఫీస్ పెట్టుకునేదానికి ఉపయోగపడేదంగా ఈ విధంగా ప్రతి ఒక్క న్యాయవాది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, రిలీజన్, ఈవెన్ ఎకనామిక్ కండిషన్, హూ ఎవర్ మే బీ, హూ ఆర్ ఎన్రోల్డ్ యాజ్ అడ్వకేట్స్, దే విల్ గెట్ బెనిఫిట్ ఫ్రమ్ లా నేస్తం.